ఆ లివర్ పాడైన బాగా చనిపోయిన వాళ్ళు మన కిడ్నీలు గుండెవి తీసుకోవచ్చు. సో కిడ్నీలు పాడైన వాళ్ళకి కనీసం లివర్ కూడా తీసుకోవచ్చు, గుండె లేదా తీసుకోవచ్చు. అంటే ఇలాగా మనకు ఉపయోగపడే అవయవాలను తీసుకోవడం అనేది మనం చేయగలుగుతాం. దాన్ని కూడా అవయవదానంలో భాగంగానే అంటాం. సో ఎవరైనా కూడా ఇంటెన్సివ్ కేర్లో మీరు జీవన్మృతులై బ్రెయిన్ డెడ్ అయి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి ఆలోచన లేకుండా చాలా నిష్కర్షగా డాక్టర్తో మాట్లాడి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ కౌన్సిలర్స్ ఉంటారు ప్రతి ఆసుపత్రిలో కూడా. మన అవయవదానం ఉన్నటువంటి పద్ధతుల కోసం కొన్ని కౌన్సిలర్స్ కూడా ఏర్పడతారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ జీవన్మృతులైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ అవయవాలు సేకరించి మిగతా వాళ్ళకి ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇది దాదాపుగా పెద్ద ఆసుపత్రులు అన్నింటిలో కూడా ఇటువంటి చక్కగా అమర్చినటువంటి పద్ధతి ప్రక్రియ. కాబట్టి ఎవరైతే అటువంటి భావన కలిగి ఉంటారో వాళ్ళు ముందే చెప్పాలి. దాదాపుగా ఇప్పుడు మనకి రాష్ట్రంలో మనం వాళ్ళకి ఎప్పుడైనా భవిష్యత్తులో వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే వాళ్ళు చాలా సంస్కారయుతులైనటువంటి వ్యక్తులు, మేము ఇటువంటి ఒక అనారోగ్య పరిస్థితి ఏర్పడినా లేదా ఒక ఆపద వాటిల్లినా నేను బాగాలేకపోయినా ఒకవేళ జీవన్మృతుని అయితుంటే నా అవయవాలు డొనేట్ చేయడానికి అవయవదానం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి ఒక డోనర్ కార్డు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఏ పెద్ద ఆసుపత్రికి వెళ్ళినా, అది గవర్నమెంట్ కావచ్చు, పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్గన్ డొనేషన్కి కార్డు తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా కొన్ని ఉన్నాయి, వీటికి ఆన్లైన్లో కూడా వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ కార్డు ఏదైతే ఇస్తారో ఆ కార్డుని వాళ్ళు ఎప్పుడు జేబులో పెట్టుకోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచుకొని, ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా డిస్కషన్ ఎప్పుడైనా చేసుకుంటే, నిజాన్ని చెప్పాలంటే దీని మీద విస్తృతమైనటువంటి చర్చ కుటుంబాలలో కూడా జరగాలి. కేవలం ఈ చర్చా వేదికలైనటువంటి ఇటువంటి మాధ్యమాల్లో జరగడమో, టీవీ మాధ్యమాల్లోనో, లేకపోతే సోషల్ మీడియాలో అహడా ఇడ్పా మాట్లాడడం కోసం కాకుండా కుటుంబాల మధ్య కూడా వాళ్ళు కూర్చొని కలిసి భోంచేస్తున్నప్పుడు లేదా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడో చోట వాళ్ళకి సంబంధించిన వాళ్ళలో ఎవరికైనా కూడా వాళ్ళు చాలా కష్టంగా ఒక లివర్ ఫెయిల్ అయ్యో, గుండె ఫెయిల్ అయ్యో, కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయారని తెలిసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మాట్లాడుకునాల్సినంత గొప్ప సంస్కృతి మనకి ఏర్పడాల్సిన అవసరం ఉంది. బహుశా అది కొంతమంది చేస్తున్నారు తప్ప చాలా కుటుంబాలలో జరగటం లేదు. సో కాబట్టి వాళ్ళ కుటుంబాలలో భోజనం వేళ మీరు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అవయవదానం గురించి ఒకసారి మాట్లాడుకొని, మీలో ఎంతమంది మీ కుటుంబ సభ్యుల్లో అవయవదానం పట్ల అవగాహన కలిగి ఉన్నారు,